పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కస చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యాన్ని మనము నిశితంగా పరిశీలన చేస్తే ఇక్కడ 3 రకాలైన పుష్పాలను మనం చూస్తూ ఉన్నాం. మొదటి పుష్పం షారోను పొలములో పూయు పుష్పము, ఇది గులాబీ పువ్వు. లోయలలో పుట్టు పద్మము, ఇది కమలము. మూడవదిగా బలురక్కస చెట్లలో వల్లి పద్మము, లిల్లీ పువ్వు. 3 రకాలైన పువ్వులు మనం చూస్తున్నాం. ఒకసారి నాతో పాటు చెప్పండి, ఆడోళ్ళకి బాగా ఇష్టమైన పువ్వులు. మొట్టమొదటిగా అందరూ చెప్పండి, గులాబీ పువ్వు. రెండవదిగా కమలము. మూడవదిగా లిల్లీ. మరలా చెప్పండి, మొట్టమొదటిగా గులాబీ పువ్వు, రెండవదిగా కమలం, మూడవదిగా లిల్లీ. చివరిలో మనం చూస్తున్నాం నా ప్రియురాలు. ఈ మాట అంటుంది ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ఒక ప్రేమికుడు కాదు, సర్వశక్తిమంతుడైన తండ్రి. ఆయన తన సంఘాన్ని అంటున్నాడు, నా ప్రియురాలు అట్లున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ 3 పువ్వులంటే అందరికి ఇష్టం. ఒక పువ్వు, దీన్ని ఏమని పిలుస్తారు అంటే పువ్వులలో రాణి, గులాబీ పువ్వు. ఎవరండి? రాజు అనకూడదు, ఎందుకంటే పువ్వులను స్త్రీలింగంతోనే పోలుస్తారు, పురుషలింగాన్ని వాడరు కదా. అందుకని పువ్వులలో రాణి ఎవరు అంటే గులాబీ. రెండవదిగా కమలం. ఇది ఒక మాటలో చెప్పాలంటే రాచరికానికి ఒక చిహ్నం. అందుకే మన భారతదేశంలో ఒక పెద్ద పార్టీకి ఈ చిహ్నం ఉంది, కమలం. రాచరికానికి, ఒక మాటలో చెప్పాలంటే అధికారానికి సాదృశ్యం. మూడవదిగా లిల్లీ, ఇది పవిత్రతకు సాదృశ్యం. 3 పువ్వులు కూడా చాలా శ్రేష్టమైనవి. ఆయన అంటున్నాడు, నా ప్రియురాలు అట్లున్నది అంటున్నాడు. అయితే ఈ 3 పువ్వులంటే అందరికి ఇష్టం. కానీ ఒక్కసారి 3 పువ్వుల దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొట్టమొదటి పువ్వు గులాబీ పువ్వు, కానీ దాని వెనకాల విపరీతమైన ముళ్ళు. రెండవ పువ్వు కమలం, కానీ దాని క్రింద అంతా బురదే. మూడవ పువ్వు లిల్లీ, కానీ దాని చుట్టూ కూడా గడ్డే. మొట్టమొదటిదిగా ముళ్ళల్లో పుట్టిన గులాబీ, బురదల్లో పుట్టిన కమలం, గడ్డి మధ్యలో పెరిగిన లిల్లీ. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాతోనూ నీతోనూ ఒక ప్రత్యేకమైన మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, చాలాసార్లు చాలామంది ఇలా చెప్తూ ఉంటారు సాకు. ఏంటి అంటే, బ్రదర్ నేను చాలా భక్తి చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా చుట్టూ ఉన్న వాతావరణం ఉంది కదా, ఆ వాతావరణం బట్టి నేను ఎక్కువ భక్తి చేయలేకపోతున్నాను. బ్రదర్, నిజంగా ఈ ఉపవాస కుడికల్లో మొట్టమొదటి కుడికల్లోనే దేవుని యొక్క అలవాటు ప్రార్థన గురించి మేము విన్నాం కదా, నాకు కూడా ప్రార్థన చేయటం అంటే చాలా ఇష్టం, ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కానీ మా ఇంటికాడ మా ఆవిడుందే, అస్సలు ఎప్పుడు ప్రార్థన చేయదు, అదొక సోమరిపోతూ, దాన్ని చూస్తే నాకు కూడా ప్రార్థన రాదు అంటారు వీళ్ళు. నేను అంటలేదు. అలాగే వీళ్ళేమంటారు చెప్పినా, నాకు కూడా ప్రార్థన చేయాలని ఉంది, కానీ మా ఇంటికాడ మా ఆయన గారు సాయంకాలం రాగానే సినిమా పాటలు పెట్టేస్తాడు, పగలేమో మా పిల్లలు ఇంకా రకరకాలుగా అలర చేస్తారు, అసలు నాకు ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు అంటారు మీరు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, చాలామంది చెప్పే మాట ఏంటంటే, నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగోలేదు,
నా చుట్టూ ఉన్న మనుషులు బాగోలేదు. ఒకవేళ వాళ్ళు బాగుంటే, నా ఫ్రెండ్స్ మంచివాళ్ళైతే నేను కూడా మంచి భక్తి చేతును, మా ఫ్యామిలీ మంచివాళ్ళైతే నేను కూడా ఆత్మీయంగా ఎదుగుతును, నా అన్నదమ్ములు మంచివాళ్ళైతే నేను చాలా మంచి భక్తి చేద్దును అంటూ చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే సాకులు వాళ్ళను వీళ్ళను చూపిస్తూ ఉంటారు. ఒక చిన్న విషయం మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రోజున యేసయ్య బెతెస్దా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం అద్భుతమైన ప్రాంతం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే బైబిల్లోనే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కుంటివారు, గుడ్డివారు, ఓచుకాళ్ళు చేతులు కలిగిన వాళ్ళు, ఇంకా రకరకాల జబ్బులు కలిగిన వారు, ఎట్టి జబ్బులు కలిగిన వాళ్ళైనా అక్కడికి వెళ్ళి విడుదల పొంది ఆరోగ్యంతో గంతులు వేసుకుంటూ సంతోషంగా తమ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే, కానీ అదే స్థలంలో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి అంటండి? అందరూ చెప్పండమ్మా. 38 సంవత్సరాలు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. యేసు వాడు పడి ఉండుట చూచి, అమ్మా, అన్నయ్య, తమ్ముడు, ఏ స్థితిలో ఉన్నాడు? అమ్మ అందరూ చెప్పండి అమ్మా. పడి ఉన్నాడు. అతడు లేచి లేడు. ఒక స్థిరమైన స్థితిలో లేడు. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు చెప్పనా? పడి ఉన్నాడు. ఒకసారి ఊహించుకోండి. అతనికి పక్షవాతము అని మనకి బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులతో బాధపడుతున్న వాళ్ళని మనం కూడా చాలాసార్లు చూసాం. ఒకసారి ఊహించుకోండి. ఆ వ్యక్తి 38 సంవత్సరాలుగా అదే పరుపు, ఒకసారి ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ పరుపులోనే మూత్రాన్ని, మలాన్ని విసర్జిస్తూ ఆ శరీరము ఒక మాటలో చెప్పాలంటే కదలకు అదే పరుపు మీద ఉండటం వల్ల కుళ్ళిపోయి ఎంత రోత జీవితం అనిపిస్తున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 38 సంవత్సరాలు. అక్కడ 6వ వచనంలో మనం చూస్తున్నాం. వాడు అప్పటికే బహుకాలముల నుండి ఆ స్థితిలో, ఏ స్థితిలో? అనారోగ్య స్థితిలో, ఏ స్థితిలో? పడి ఉన్న స్థితిలో, ఏ స్థితిలో? కంపు కొడుతున్న స్థితిలో, ఏ స్థితిలో? ఓ మాటలో చెప్పాలంటే ఎటువంటి సంతోషం లేని స్థితిలో ఉండటం చూచి దేవునికి జాలి కలిగి అంటున్నాడు, ఆర్ యు వాంట్ హీల్ అంటున్నాడు. అసలు నువ్వు స్వస్థపడాలని ఆశపడుతున్నావా అంటా ఉంటుంటే వెంటనే చూడండి, మనం చెప్పే సాకేనండి ఇది. వెంటనే ఏమన్నాడు చెప్పనా? చూడండి, ఆ కింద మనం చూస్తే ఏమంటున్నాడంటే, అయ్యా నన్ను దించుటకు, ఏమంటున్నాడు? నన్ను దించుటకు నాకెవ్వడనూ లేడు. నన్ను ప్రార్థనకు నడిపించుటకు ఎవ్వడో లేడు. నన్ను ప్రార్థనలో నెట్టుటకు ఎవడో లేడు. నాకు మంచి సంగతులు చెప్పడానికి ఎవడో లేడు. ఆత్మీయంగా పురుగొల్పటానికి నాకెవడో లేడు. నా చుట్టూ ఉన్నవాళ్ళు అపవిత్రమైన వాళ్ళు, నా చుట్టూ ఉన్నవాళ్ళు మంచోళ్ళు కాదు అంటూ మనోడు ఏం చెప్తున్నాడు చెప్పనా? సాకులు చెప్తా ఉన్నాడు. చేతులు జోడించి మీ అందరితో ఒక మాట చెప్తున్నాను. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, దేవుడు ఒకే ఒక మాట అంటున్నాడు, నీ పరుపెత్తుకుని ఇక్కడి నుంచి నువ్వేం చేయాలి? వెళ్ళిపో. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించండి. మనమంతా ఇలాగే చెప్తూ ఉంటాం, నాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. కానీ ఒక మాట చెప్పనా? దేవునికి ఇష్టమైన ప్రియులు ఎలా ఉంటారో చెప్పనండి? తన్ను తాను ఉపేక్షించుకొని. అందరూ చెప్పండి. అందుకే కదా యేసుప్రభు చెప్పాడు, నన్ను వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలి? తనను తాను ఉపేక్షించుకోవాలి. తనను తాను ఉపేక్షించుకోవాలి. తను పని చేస్తున్న సమయంలోనే ఆలోచన చేయాలి. ఈ 3 దినాల ఉపవాస పండుగల్లో దేవుడు పంపిన సేవకుల ద్వారా నాతోలా మాట్లాడాడు కదా, నాతోనే మాట్లాడాడు కదా. మరి నేను ఎందుకు ఇంకా అలా ఉంటున్నాను? నేను ఎందుకు దేవుని మందిరానికి రాలేకపోతున్నాను? నేను దేవుని మందిరానికి ఎందుకు సమయానికి రాలేకపోతున్నాను?
నేను ఎందుకు ప్రార్థనా జీవితాన్ని అలవాటు కలిగి లేను, నేను ఎందుకు బద్దలైన సందుల మధ్యన, ఇవన్నీ మనం 3 దినాలు విన్న వాక్యాలు కదండి. నేను రివిజన్ చేస్తున్నాను. చెడిపోయిన స్థలములలో నిలబడి శ్రేష్టమైన పరిచర్య చేసే స్థితిలో నేను ఎందుకు లేను, నేను ఎందుకు నా ఐడెంటిటీని, నా పరిశుద్ధతను, దేవుడు నాకు ప్రేమించిన ఆ ప్రభావాన్ని నేను ఎందుకు కోల్పోతున్నాను అని మనం ఏం చేయాలి చెప్పనా? ఉపేక్షించుకోవాలి. నేను ఒక మాట చెప్పనా, నిన్ను నీ పక్క వాళ్ళు ఆత్మాను పుష్ చేస్తేనే కానీ, చూడండి మనకి బళ్ళు కానీ కారులు కానీ బ్యాటరీలో పవర్ తగ్గిపోతే అవి స్టార్ట్ అవ్వు. అవి స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? వెనక నుండి ఎవరైనా దొయ్యాలి. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, మీరే బజార్లో ఉన్నారు అండి, పురుషులు, మా యూత్, మా అన్నయ్యలు బాగా చెప్పండి. మీరే బజార్లో ఉన్నారు, మంచి వైట్ డ్రెస్ వేసావు, కింద మంచి షూ వేసావు, మంచి కలజోడు పెట్టావు. అబ్బో అన్న నిన్ను చూస్తే చాలా ముచ్చట వస్తుంది అన్నయ్య నిన్ను చూస్తుంటే. కానీ బజార్లో నీ బండి ఆగిపోయింది అన్నయ్య, బజార్లో నీ బండి ఆగిపోయింది. నువ్వు స్టైల్గా 1 టచ్తో నీ బండి స్టార్ట్ అవ్వట్లా, కిక్కు కొట్టినా స్టార్ట్ అవ్వట్లే. అప్పుడు పక్కన ఏండే కొంచెం దొయ్యండే, ఏండే కొంచెం దొయ్యండే అని బతిమాలతో ఉంటుంటే ఒక్కసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రభునందు ప్రియమైన స్నేహితులనే, బజార్లో నీ బండి ఆగిపోతే, నీ కారు ఆగిపోతే ఎవరైనా దొయ్యమంటే ఎంత నామోషిగా ఉంటుందో, నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు పడి ఉన్న స్థితిలో ఉంటూ, నన్ను మా అమ్మ గెంటితే బాగుండు, నా కోసం పలానోళ్ళు ప్రార్థన చేస్తే బాగుండును, నేను ఆదివారం ఆరాధన మానేస్తే, నేను 4-5 వారాలు మానేస్తే మా ఇంటికి వచ్చి మా పాస్టర్ గారు వచ్చి ఏవయ్యా ఎందుకు రాలేదు అని నన్ను గెంటితే, ఏంటంటే నన్ను ఎవడైనా గెంటితేనే, నా చుట్టూ మంచి పరిస్థితులు ఏమీ లేవు, నువ్వు అవిశ్వాసిగా ఉన్నప్పుడు నిన్ను గెంటటానికి దేవుడు సేవకుడిని పంపుతాడు, నిన్ను గెంటటానికి దేవుడు ఆత్మీయులను పంపుతాడు, నిన్ను నెట్టడానికి దేవుడు అనేకులను పంపుతాడు. ఇంకా అంతే, ఆ రోజు మొదలెట్టాలి నీ యొక్క పరుగు. ఆ తర్వాత వందే భారత్లాగా పరిగెట్టాలే కానీ ఇక ఆగిపోకూడదు. స్తోత్రం చెప్తారా? మరలా నన్ను ఎవడన్నా దొత్తే బాగుండును, మరలా నన్ను ఎవడన్నా నెట్టితే బాగుండును. నాకున్న ఆశ ఒకటే, మీరందరూ కూడా ఒకళ్ళ చేత నెట్టబడి కదిలింపబడే బళ్ళుగా మీరు ఉండకుండా ఉందురుగాక. మీకు మీరుగా ఉపేక్షించుకుని క్రీస్తు సిలువను మీ భుజాల మీద వేసుకుని క్రీస్తు చూపిస్తున్న ఈ శ్రేష్టమైన మార్గములో మునుముందుకు పరుగెత్తుదురుగాక. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. నాకు ఈ మాటలు చెప్తుంటే యాక్చువల్లీ నాకు ఇవ్వబడిన టైము, అమ్మగారు నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. 3 దినాలు చాలా విన్నారులే, నువ్వు మళ్ళీ ఏం చెప్పకు, జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ చేసి ప్రార్థన చేసి ఆస్వాదించి వాళ్ళకి భోజనం పెడదామని చెప్పారు నాతో. కనుక నేను విస్తారంగా చెప్పను. నాకు ఈ మాటలు చెప్తుంటే బైబిల్లో ఒక స్త్రీ జ్ఞాపకం వస్తుంది. ఆమె పేరు మీరే చెప్తారు కానీ ఆమె చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ ఎవరు తెలుసా? అందరూ వ్యభిచారులేనండి. తను పుట్టింది కూడా ఎక్కడో తెలుసా? వ్యభిచార కుటుంబంలో. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుండో తెలుసా? ఊరు వెలుపల కొండ మీద, అక్కడే ఓ మాటలో చెప్పాలంటే ఆ దారిని పోయే వాళ్ళందరినీ కూడా మగవాళ్ళను ఆపి శారీరక సుఖాన్ని తీర్చుకుంటూ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో పట్టును నింపుకుని ఒక మాటలో చెప్పాలంటే అదే నా వృత్తి, అదే నా జీవితం అనుకుంటూ ఆ జీవితంలో జీవిస్తున్న ఆమెకు ఒక రోజు ఆమె చెవిలో ఏం పడ్డది చెప్పిన? వాక్యం. అందుకే కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత మీ మాటలు విన్న తర్వాత నా గుండెల్లో మంట పుట్టింది అని అట్లా. మేము యెహోవా దేవుని గురించి విన్నాము, ఆయనను ప్రేమించే ప్రజలైన మీ గురించి విన్నాము, ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఏ రీతిగా నడిపిస్తాడో మీ గురించి విన్నాము. అలా విన్నప్పుడు మా గుండెల్లో ఏం కలిగింది? మంట. ఆ వాక్యం విన్నప్పుడు మా యొక్క చెవులకు ఆనందం పుట్టలేదు. చాలామంది వాక్యం ఎలా ఉండాలి చెప్పనా? ఒక ఫన్నీ మూవీలా ఉండాలన్నమాట. అందుకే కొంతమంది పాస్టర్స్ బఫూన్స్లా తయారైపోతున్నాయి. నాకు మన మధ్యన
ఒక పాస్టర్ గారిని ఒక ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోల్ చేస్తుంటుంటే ఆ ట్రోలింగ్ చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఒక అభిషేకం కలిగిన సేవకుని ట్రోల్ చేస్తున్నారు అంటే, పాస్టర్స్ కూడా వాక్యానికి తక్కువ ఇచ్చి ఫన్నీ విషయాలు, ఎందుకంటే ప్రజలను నవ్వించి కవ్వించి. అసలు ఒక మాటలో చెప్పన్నా, వాక్యం మన గుండెల్లో మంట పుట్టించాలి కానీ వాక్యం మన కడుపులు ఉబ్బేలాగా నవ్వును కాదు పుట్టించేది. వాక్యం ద్వారా మన గుండెల్లో మంట పుట్టి ఆ మంటతో మన బ్రతుకును మార్చుకుంటే అప్పుడు మన ముఖంలో నవ్వు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను ఒక సేవకుడు చెప్పగా విన్నాను, వాక్యం విన్నప్పుడు కళ్ళంట కన్నీళ్లు కారితే ఆ వాక్యం విన్న తర్వాత ముఖంలో నవ్వు పడుతుందంట. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక, దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అందుకే నవ్వించే వాక్యం కాదు వెతకవలసింది, మంట పుట్టించే వాక్యం కొరకు మనం వెంపర్లాడాలి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈమె అదే అంటుంది, ఆ దేవుని గురించి విన్నప్పుడు నా గుండెల్లో మంట పుట్టింది. నేను అనుకుంటా ఉన్నాను ఆ మంట పుట్టిన వాక్యం విన్న తర్వాత ఆమె ఇలా ప్రార్థన చేస్తుందేమో, ఏమనంటే, అయ్యా నేను కేవలం కొద్ది మాటలే విన్నాను, ఆ మాటలు ఇంకా వినిపించటానికి, ఆ మాటలు చెప్పడానికి ఎవరినైనా ఒక సాధనాన్ని పంపు ప్రభు అని ప్రార్థన చేసిందేమో. లేకపోతే ఒక్కసారి ఊహించుకోండి, ఆ యొక్క గోడ మీద ఇంకే ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇంటికి ఎవరింటికి వెళ్లకుండా వాక్యాన్ని విని గుండెల్లో మంటను నింపుకున్న ఈమింటికే ఆ సేవకులు వచ్చారు. అద్భుతమైన విషయం చెప్పనండి, సేవకులు వచ్చిన తర్వాత ఆ సేవకులను ఆమె ఇంకా ఏమడుగుతుందో చెప్పనా, ఆ దేవుని గురించిన విషయాలు అడుగుతూ ఉంది. మీకు ఒక విషయం చెప్పనా, ఆ మాటలు మాట్లాడుతుండగానే రాజు అంతఃపురం నుండి ఒక కౌరు వచ్చింది. నీ ఇంటికి మన శత్రువులు వచ్చారన్న విషయం మాకు తెలిసింది, వాళ్ళ గురించిన సమాచారం మాకు తెలియచ్చు. మీకు తెలుసా, వాళ్ళ గురించిన సమాచారం కనుక ఆమె కనుక వాళ్ళకి చెప్తే ఏమవుతుంది తెలుసా, మెడ బరువెక్కే అంత హారం ఆమె మెడలో వేస్తారు. చేతులు బరువెక్కే అంత వెండిని ఆమె చేతులు పెడతారు. మెడ బరువెక్కేంత హారాన్ని ఆమె కోరుకోలేదు, చేతులు బరువెక్కేంత వెండిని కోరుకుంటలేదు. ఆమె ఏం కోరుకుంటుందో చెప్పనా, నేను కోరుకునేది ఆ యెహోవా దేవుడిని, నేను కోరుకునేది ఆయన యొక్క సేవకులను. మీకు విషయం చెప్పనండి, ఆ సేవకుడిని తన ఇంట్లో దాచుకుందండి. ఈరోజున దేవుని పని మనగా మధ్యాహ్న కాలం కూడా మనం నేర్చుకున్నాం కదా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈ గుండెల్లో దాచుకున్న ఎడల, దేవుని యొక్క సేవకులను ఈ గుండెల్లో దాచుకున్న ఎడల, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క చిత్తాన్ని ఈ గుండెల్లో దాచుకున్న ఎడల మనము దీవెనకు పాత్రులం అవుతామండి. దేవునికి స్తోత్రం చెప్తారా? తన ఇంట్లో దాచింది, దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంత కార్యం, ఇంత స్థితి ఆమె ఎందుకు చేస్తుందంటే, ఆమె ఒకే ఒక మాట అంటుంది. ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథం 2:13 నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లుండులను, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకున్నట్లుగా, రక్షణ వచ్చునట్లుగా, అయ్యా నాకు ఒక ప్రమాణం కావాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇదండి ఆమె కోరిక. అద్భుతమైన విషయం అంటే చెప్పనా, దేవునికి ఆమె కోరిక ఇష్టం అనిపించింది. అందుకే వచ్చిన సేవకులు అంటాడు, ఆ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది, ఒక ఎర్రని దారాన్ని కట్టండి. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె కుటుంబం అంతా కాపాడబడింది, రక్షణ వచ్చింది. నేను ముగింపు వస్తున్నాను, చాలా వేగంగా వెళ్ళిపోతున్నా, చాలా విషయాలు నేను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆమె చుట్టూ వేశ్యలు, ఆమె పుట్టింది భయంకరమైన పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే తన ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ కూడా అపవిత్రులే. కానీ అలాంటి వాళ్ళ మధ్యన పవిత్రతను వెతుకుతుందండి, పరిశుద్ధతను వెతుకుతుందండి.
అందుకే పరిశుద్ధతను వెతికిన ఆమెకు రక్షణ మాత్రమే కాదు, ఇంకొక మాటలో చెప్పనా, బైబిల్లో అప్పటి వరకు వేశ్య అని రాయబడింది కదా. కానీ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే సల్మాను రాహాబు నందు బోయజును కనెను. దేవునికి స్తోత్రం చెప్తారా? అనయలో దేవునికి ఇష్టమైన క్రియ నువ్వు చేయటం మొదలు పెట్టగానే దేవుడు నిన్ను కరుణించటానికి, దేవుడు నిన్ను ఉద్ధరించటానికి, దేవుడు నిన్ను బలపరచటానికి, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు నీ వైపు శ్రేష్ఠులను ఆయన తిప్పుతూ ఉంటాడండి. ఈ సల్మాన్ ఎవరో తెలుసా? యూదా జాతికి చెందిన ఒక శ్రేష్ఠుడు. కానానుకు వచ్చిన తర్వాత విస్తారమైన శ్రేష్టమైన భూములను, ఎగ్గలగల భూములను, పంటలు పండే భూములను సొంతం చేసుకున్న ఓ భూస్వామి అండి ఇతను. ఓ మంచి మనిషి అండి. అతనికి ఆమె ఏమైందో తెలిసిందా? భార్య అయిపోయిందండి. ఒకసారి ఊహించుకోండి, ఎవరైనా తెలిసి ఒక వేశ్యను వివాహం చేసుకుంటారా? చెప్పండమ్మా. నేను మధ్యన ఒక విషయం విన్నాను. ఒక ఆయన దాదాపుగా 50-60 lakhs ఖర్చు పెట్టాడంట తన కొడుకుకి. ఇంకా 2 గంటలు ఉంది పెళ్లి జరగటానికి. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. బంధువులు అందరూ వచ్చేసారు, వంటలు కూడా వండేశారు, ఓ పక్కన వడ్డన కూడా మొదలైపోయింది. అబ్బో, బంగారం కొన్నారు, పట్టు చీరలు కొన్నారు, బంధువులు వచ్చారు, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, చాలా అట్టహాసంగా ఉంది. ఇంతలో ఆ పెండ్లి కుమారుడి తండ్రికి ఒక సర్టిఫికెట్ దొరికింది. ఆ సర్టిఫికెట్ ఏంటో తెలుసా? ఆమె కొద్ది నెలల కిందటే అబార్షన్ చేయించుకున్న సర్టిఫికెట్ దొరికింది. అంటే నా తండ్రి ఏం చేశారు చెప్పనా? ఆ కొడుకుని తీసుకెళ్ళి కొంత సమయం అతనితో మాట్లాడాడు. నాన్న, 50 కాదు, 60 కాదు, ఎన్ని లక్షలు వేస్ట్ అయినా పర్లా, నీ పక్కన పవిత్రమైన అమ్మాయి భారీగా ఉండటం నేను కోరుకుంటున్నాను. ఇలాంటి అమ్మాయి నాకు కోడలుగా రావటం నాకు ఇష్టం లేదు, ఏం చేయమంటావు అని అడిగితే ఆ పిల్లడు కూడా అన్నాడు, వెంటనే తాస్పాంలో లేచిపోయి, డాడీ నాకు ఇష్టం లేదు అన్నాడు. నేను ఆ విషయం విన్నప్పుడు నాకు చాలా, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా భయం అనిపించింది. మరి ఇక్కడ ఈ యొక్క సల్మాన్ కూడా ఒక పెద్ద భూస్వామి, చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ ఇప్పుడు అతను ఏమన్నాడు చెప్పనా? రాహాబును ఇష్టపడి కోరుకుని పెళ్లి చేసుకుని తన ఇల్లాలుగా స్వీకరించి ఆమె ద్వారా ఒక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ పేరేంటో తెలుసా? బోయాజు. ఆ బిడ్డను ఇంకొక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ పేరే ఓబేదు. ఆ బిడ్డ ఇంకొక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ పేరే యెషయి. ఆ బిడ్డ ఇంకొక బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ పేరే దావీదు. ఆ దావీదే మన యేసు ప్రభుని కన్నాడు. నేను ఒక మాటలో చెప్పనండి, నువ్వు ఆ బురద గుంటలో నుండి, నా చుట్టూ బురద గుంట కనుక నేను కూడా బురద గుంటలా ఉంటాను అనుకోక, నా చుట్టూ ముళ్ళు కదా నేను కూడా ఒక ముళ్ళ తీగలా ఉంటాను అనుకోక, నా చుట్టూ అంత గడ్డిని కదా నేను కూడా ఒక గడ్డి పువ్వులా ఉంటాను అనుకోక, నీవు కనుక ముళ్ళ వచ్చిన ఒక గులాబీలా వికసిస్తే, నీవు కూడా బురదలో ఒక కమలములాగా పుడితే, నీవు కూడా గడ్డి మధ్యన ఒక లిల్లీలా నీవు పుడితే, నా దేవుడు ఏం చేస్తా చెప్పనా? నా ప్రియురాలు అంటూ నేను స్వీకరించడం మాత్రమే కాదు, నా ప్రియుడు అని నేను స్వీకరించడమే మాత్రం కాదు, నీ జీవితంలో ఆయన ఏం చేస్తా చెప్పనా? గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచండి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక.